ఈ రాయి మీద మేమొచ్చేసి గ్యాంగ్రీన్‌కి ఇంకా రకరకాల పుండ్లుంటాయి గదా! మానని గాయాలుంటాయి గదా! వాటికొచ్చేసి మెడిసిన్ తయారు జేస్తామనమాట. ఈ 2 రాళ్ళు 4 తరాల నుంచి వస్తున్నాయి. 4 తరాల నుంచి ఇదే రాయి మీద అయితే మెడిసిన్ తయారు జేస్తుంటామనమాట మేము. ఈ రాళ్ళు చూడండి ఎంతగా అరిగిపోయాయని జెప్పేసి. సో, ఇక్కడ మేము తయారు చేసే మెడిసిన్‌లో వచ్చేసి నియర్లీ 15 రకాల వేరే వేరే మందుల్ని తగిన మోతాదులో కలిపి తయారు చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా రసమందులు అంటే ఆయుర్వేదానికి సంబంధించిన మందులన్నమాట. సో, వీటిని కలిపి మేము ఈ మందునైతే తయారు చేస్తాము తగిన మోతాదుల్లో ఉపయోగించి. సో, దీన్ని వచ్చేసి నువ్వుల నూనెలో లేదంటే ఆముదంలో కలిపి గ్యాంగ్రీన్ ఏదైతే ఉందో లేకపోతే మానని గాయాలుంటాయి గదా! వాటి మీద ఒక క్లాత్‌ని తడిపి దాని మీద వేసి ఈ మందునైతే యూజ్ చేస్తామన్నమాట. చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఎంత మొండి గాయమైనా ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి.